నమస్తే, నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు సింపుల్ బేసిక్ మేకప్ లుక్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా రెడీ అయ్యాయి కదా, ఆ వీడియో మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది అనే విధంగా నేను చేశాను. అంటే చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉంటారు. దేని తర్వాత ఏది వేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సరే, ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేయాలి. మాయిశ్చరైజర్ మీ దగ్గర ఎనీ మాయిశ్చరైజర్, నివ్యా, పాండ్స్ ఏదైనా కానీ ఇట్లా డ్రై స్కిన్ మీద మేకప్ వేసుకోకూడదు. ఎనీ మేకప్ ఏదైనా కానీ మాయిశ్చరైజర్ కంపల్సరీ. నేను వాడేదైతే న్యూట్రిడమ్, లాస్ట్ టైం చూపించా కదా, ఇది నేను వాడతాను. నేను ఇది పూసుకుంటాను. ఫస్ట్ స్టెప్ అయితే ఇదిగోండి, ఇంత తీసుకున్నాను. ఇది బాగా బ్లెండ్ అయ్యేలాగా మంచిగా పూసుకోవాలన్నమాట. నేనేమి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాదు. నేను చిన్న చిన్న మెలకువలతో నేను నేర్చుకొని, నేను యూజ్ చేసి, నేను వాడేదే చెప్తున్నాను. ఓకే, మాయిశ్చరైజర్ ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత మంచిగా ఉండిద్ది అన్నమాట. చిన్న స్పాట్స్ ఉన్నాయి, మరి నేను అంత ఫెయిర్ కాదు, అంత డార్క్ కాదు, మినిమం ఉంటానన్నమాట కలరు. నాకు తగ్గట్టు నేను చేసుకుంటాను. ఓకే, ఇంకొంచెం తీసుకోవాలి. ఎక్కడెక్కడ డ్రై అనిపిస్తుంది అట్లాగా బాగా పూసుకోవాలి. చెవులకి, నెక్కి కంపల్సరీ అస్సలు వదలకుండా పూసుకోవాలి. అప్పుడే బ్లెండ్ మంచిగా అవుతుంది అన్నమాట. నాకు ఇట్లా కెమెరాలో చేసుకోవడం రాదు, డైరెక్ట్ మిర్రర్లో అయితే నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత మాయిశ్చరైజర్ అయిపోయినాక ఇప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీ. మాయిశ్చరైజర్ అయిపోగానే సన్ స్క్రీన్ కంపల్సరీ రాసుకోవాలి. ఓకే, మాయిశ్చరైజర్ 1 pinch తీసుకుంటే ఇది డబల్ క్వాంటిటీ సన్ స్క్రీన్ తీసుకోవాలన్నమాట. ఇది బాగా అప్లై చేసుకొని 2-3 minutes అట్లా లీవ్ చేయాలి. అప్పుడే స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. ఇయర్స్కి, నెక్కి మంచిగా పూసుకోవాలి. ఇప్పుడు వచ్చేది అంతా సమ్మర్ కాబట్టి చాలా నీట్గా అప్లై చేసుకోవాలి. వీడియో తీస్తున్నా కాబట్టి ఫ్యాన్ వేసుకోకూడదు, లేకపోతే ఆ సౌండ్ పడిద్దని నేను వేసుకోలేదు. ఫ్యాన్ కింద ఒక 2 minutes అట్లా వదిలేయాలన్నమాట. మాయిశ్చరైజర్ తర్వాత, సన్ స్క్రీన్ తర్వాత ఒక 2-3 minutes అట్లా లీవ్ చేసేయాలి. మంచిగా అబ్జర్వ్ అయింది. మన ఇయర్స్, నెక్ కూడా ఫేస్లో పార్టే కంపల్సరీ నీట్గా అప్లై చేసుకోవాలి. ఒక 2 minutes అట్లాగా లీవ్ చేసినాక ఇప్పుడు నెక్స్ట్ ప్రైమర్ కంపల్సరీ. ప్రతి ఒక్క మేకప్కి బేస్ అన్నమాట. మనకి ఇక్కడ చిన్న చిన్న ఓపెన్ పోర్స్, ముక్కు మీద ఇక్కడ ఓపెన్ పోర్స్ అవుతాయి. ఈ ప్రైమర్ యూజ్ చేయకపోతే మనం వేసుకున్న కాంపాక్ట్ కానీ, ఎనీథింగ్ పౌడర్ కానీ, ఏదైనా కానీ ఆ ఓపెన్ పోర్స్లో సెట్ అయిపోయి ఉండి మనకి ఆక్వర్డ్గా, కేకీగా కనిపిస్తుంది అన్నమాట. కంపల్సరీ ప్రైమర్ వాడాలి. ఇదిగోండి, నేను ఇంత తీసుకున్నా. జస్ట్ ఇది వాటర్ షేడ్ లాగా ఉంటుంది. ఇది పూసుకుంటే చాలా స్మూత్ అయిపోతుంది అన్నమాట. స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. చాలా కొంచెం తీసుకున్నాను. నీట్గా రావడానికి ఇది ఒక టిప్ అన్నమాట. ఇది బాగా బ్లెండ్ చేయాలి. ఇలా పట్టుకుంటేనే స్మూత్ అనిపిస్తుంది అన్నమాట ఇది పూసుకుంటే, ప్రైమర్ పూసుకుంటే. నేనైతే ఇది కలర్ బార్ ప్రైమర్ వాడుతున్నాను. ఎనీథింగ్ మీ దగ్గర లాక్మీ ఉండొచ్చు, ఏవైనా. నాకైతే ఇది బాగా నచ్చింది, అందుకే ఇది వాడుతున్నాను. ఎవరికైనా మేకప్ అంటే కొన్ని చేసుకుంటూ ఉంటే మనంతట మనము 1-4 సార్లు వేసుకుంటూ ఉంటేనే అవి మనం పర్ఫెక్ట్ అవుతాం. మనకి ఎలా లుక్ బాగుండిద్ది, పక్కన వాళ్ళకి అవి సూట్ అయినాయని అవే మనకి సూట్ అవ్వవు. కొన్ని షేడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. మన స్కిన్ టోన్, పక్కన వాళ్ళ స్కిన్ టోన్ వేరు ఉంటాయి. కన్సీలర్స్ కూడా కంపల్సరీ ఒకసారి మీరు షాప్కి వెళ్ళి మీ కరెక్ట్ షేడ్స్ తీసుకొని, బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా, నైకా ఇవన్నీ, అక్కడ మీ పర్ఫెక్ట్ షేడ్ ఏదో చూసుకొని కన్సీలర్స్ కూడా ఎత్తుక్కోవాలి. ఇప్పుడు పక్కన వాళ్ళకి సెట్ అయిన కలర్ మనకి సెట్ అవ్వదు. అది మనం ఒకసారి తీసుకున్నాక తర్వాత ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు కన్సీలర్స్. ప్రైమర్ ఇవంటారా, ఎవరైనా ఒకటే ఉంటుంది. నాదైతే మీడియం
టు డ్రై, కొంచెం డ్రై మిక్స్డ్ కాంబినేషన్ లాగా ఉంటుంది స్కిన్. ఓకే, ఫస్ట్ మాయిశ్చరైజర్ అయిపోయింది. ఇప్పుడు సన్ స్క్రీన్ ప్రైమర్ వేసుకున్నాము. ఓకే, ప్రైమర్ కొంచెం అబ్జర్వ్ అయింది. ఇప్పుడు మనం కన్సీలర్ చేసుకోవాలి. చాలామంది ఫౌండేషన్స్ కూడా వాడతారు. నేను ఫౌండేషన్ ఈ మధ్య అస్సలు వాడట్లేదు. కన్సీలర్, ఓన్లీ కన్సీలర్ లుక్తో చూపిస్తాను మీకు. మరి మనం బ్రైడల్ మేకప్ కాదు కదా, బేసిక్ సింపుల్ మేకప్. ఓకే, నాకు ఇటువైపు మిర్రర్ ఉంది, నేను అది చూసుకొని చేస్తాను. డైరెక్ట్ కెమెరాలో అయితే నాకు రావట్లేదు సరిగా. జస్ట్ అంతే, చాలు, ఎక్కువ అవసరం లేదు. నాకు ఎక్కువ బ్లాక్ స్పాట్స్ అట్లా లేదు. కొంతమందికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చాలా ఉంటుంది, వాళ్ళు కలర్ కరెక్టర్ అవన్నీ వాడతారు. మనకు అంత అవసరం లేదు, చాలు బేసిక్ థింగ్స్ చాలు. ఇది బాగా అబ్జర్వ్ అయిపోవాలి మన స్కిన్లో. మనం ప్రైమర్ వేసుకున్నాం కదా, దానివల్ల చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. త్వరగా స్ప్రెడ్ అవుతుంది కూడా ప్రోడక్ట్. మీకు ఒక టిప్ చెప్పాలి. కొంతమంది బీబీ క్రీమ్స్ వాడచ్చా అని అడుగుతున్నారు. కొంతమంది కన్సీలర్ బదులు కూడా బీబీ క్రీమ్స్ కూడా కొంచెం ఫౌండేషన్ టింట్ లాగా వస్తాయి, అవి కూడా వాడచ్చు, ఏం కాదు. ఇయర్స్కి కంపల్సరీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్రైమర్ పూసుకుంటేనే మంచిగా ఇలా మనం ఎలా చెప్తే అలా ప్రోడక్ట్ మూవ్ అవుతుంది అనమాట, ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, నాకు నెక్ దగ్గర కొంచెం ఇంకా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ కూడా కనిపించకుండా జాగ్రత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నేను ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న పార్టీస్కైనా ఫెస్టివల్స్కైనా నేను ఇలాగే రెడీ అవుతాను. నాకు తెలిసినంత నేను చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేనైతే ఈ సింపుల్ మెథడ్స్లో మీకు చూపిస్తున్నాను, బాగా యూజ్ అవుతుంది అని. ఇప్పుడు కన్సీలర్ కూడా అప్లై చేసేసుకున్నాం కదా. కొంతమంది ఈ చిన్న స్పాట్స్ కూడా కనిపించకుండా కలర్ కరెక్టర్స్ అని వస్తాయి, నేను అవి వాడను, జస్ట్ వీటితోనే అడ్జస్ట్ అయ్యి నేను చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కన్సీలర్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పాలి. ఇవంతా ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ ఇవన్నీ వాడాము కదా, ఇవంతా ఐబ్రోస్లో సెట్ అయిపోతాయి అన్నమాట. అవి మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చూసారా షేడ్ కనిపిస్తుందా? ఇదంతా దీంట్లో ఐబ్రోస్లో ఫిల్ అయిపోతాయి అన్నమాట. అవి మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్రీమ్స్ పూసుకున్న వెంటనే ఇది క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత లిప్స్ కూడా, లిప్స్ మీద ఇలాగే ఉంచుకోకూడదు అన్నమాట. ఇది కన్సీలర్ అంతా బాగా సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ కంట్రోల్ అవ్వాలి అని అంటే కొంతమంది కొన్ని టిప్స్ పాటిస్తారు. నేనైతే నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తాను. నేనైతే లూజ్ పౌడర్, మన ఇంట్లో ఎనీథింగ్, ఏ లూజ్ పౌడర్ అయినా ఉండిద్ది కదా, పాండ్స్ కానీ ఏదైనా, ఫస్ట్ అది వేసుకున్నాకే కాంపాక్ట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి టీ జోన్స్ ఇక్కడ ఇక్కడ ఇదంతా ఆయిల్ కొంచెం ఎక్కువ మనకి ఎక్కడ వస్తుంది అనుకుంటామో అలాంటి చోట్ల ఫస్ట్ లూజ్ పౌడర్ వేసుకోవాలి. ఓకే, నేను చూపిస్తా. నేనైతే యాడ్లే వాడుతున్నాను. ఇది ఫస్ట్ మొత్తం అప్లై చేసుకుంటాను. నీట్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ పౌడర్ పూసుకుంటే మీకు ఆయిల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొంచెం ఎండకి వెళ్ళినా వెంటనే స్వెట్టింగ్ రాకుండా. డైరెక్ట్ కాంపాక్ట్ వేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి కొంచెం కేకీగా అనిపిస్తుంది. అదే లూజ్ పౌడర్ వేసుకొని మనం అప్పుడు కాంపాక్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇయర్స్కి మర్చిపోవద్దు, కన్సీలర్ కానీ ఏవైనా ఇయర్స్కి నెక్కి ఇక్కడికి డిఫరెన్స్ కనిపించకూడదు అనమాట. మనకి ఈవెన్ టోన్ వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కన్సీలర్తో వాటితో. ఐస్ దగ్గర అట్లాగా మొత్తము బ్లెండ్ చేసుకొని మంచిగా ఈ పౌడర్ అనేది అప్లై చేయాలి ఐస్ చుట్టూ. అప్పుడే మనకి స్వెట్టింగ్ రాదనమాట నీట్గా. అంతవరకు మనం వేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ప్యాకప్ అయినట్టుగా నీట్గా సెట్ అయిపోతాయి స్కిన్లో. ఇప్పుడు మనము మనకి నచ్చిన కాంపాక్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే లాక్మీ 925 వాడుతున్నాను.
మీ ఇష్టం, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ఉంటే అలా కొనుక్కొని వేసుకోవచ్చు. ఓకే, మామూలు పౌడర్ పూసుకున్నాం కదా, తర్వాత ఇది 9 to 5ది పూసుకుంటున్నాను. ఇది ఎక్కువ అవసరం లేదు, మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి అప్పటికి ఇప్పటికి మీకు తేడా అర్థమైపోతుంది. ఓకే, ఇయర్స్కి మర్చిపోకుండా కంపల్సరీ పూసుకోవాలి, అంతా మంచిగా కవర్ అయ్యేలా పూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడికి ఇక్కడికి ఈవెన్ టోన్ వచ్చేసిందా, అలా అయ్యేలాగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఓకే, చాలు, ఇంకా కాంపాక్ట్ చాలు. ఇప్పుడు ఇంకొకసారి ఐబ్రోస్ క్లీన్ చేసుకుందాం. నాకు ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి, షేప్ కూడా నీట్గా కొంచెం థిక్గానే ఉంటాయి, అందుకని నేను అంత థిక్గా వేసుకోను ఐబ్రోస్. ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్లింగ్ అనమాట. నేను లాస్ట్ టైం చూపించాను బ్లూ హెవెన్ దాని నుండి నేను ఐబ్రో కిట్ తీసుకున్నాను. ఇది నీకు ఫిల్లింగ్ చూపిస్తాను. ఓకే, నాకు ఇక్కడ చిన్న కట్ లాగా ఉంటుంది, నేను చిన్నప్పుడు మెట్ల మీద నుండి పడిపోయాను అనమాట. అది ఫస్ట్ నేను ఫిల్ చేసుకుంటాను. మరీ గీసినట్టుగా చేసుకోవద్దు, న్యాచురల్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, చాలు. ఇప్పుడు దీన్ని స్పూలీ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఐబ్రోస్ మనం ఫిల్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు దీన్ని ఒక షేప్ చేసుకోవాలన్నమాట. ఓకే, లిప్ బామ్ పూసుకుందాం. కంపల్సరీ లిప్ బామ్ వేసుకోవాలన్నమాట. కొంచెం మనం వేరేవి చేసుకునే లోపే లిప్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి. లాస్ట్ టైం చూపించాను లోటస్ లిప్ బామ్, ఇది కంపల్సరీ నేను ఒక 2-3 అయినా వాడేస్తాను మంత్కి, అంత చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఐ షాడో వేసుకుందాం. కొంతమంది దగ్గర ఐ షాడోస్ లేకపోతే లిప్స్టిక్తో అయినా కానీ మంచి షేడ్స్ ఒక లైట్గా వేసేసుకున్న చాలు. మీకు మాత్రం ఐబ్రోస్ది మాత్రం పెన్సిల్స్ వాడేసేటట్టయితే పడేసేయండి. ఐబ్రో కిట్స్ అని దొరుకుతాయి, లేకపోతే బ్రో పెన్సిల్ కిట్ అని దొరుకుతుంది, అవి వాడండి. ఓకే, దీనంత న్యాచురల్గా ఐబ్రో పెన్సిల్తో రాదు. ఓకే, ఇప్పుడు ఐ షేడ్స్ వాడదాము. ఇది లాక్మీ అబ్సల్యూట్ స్పాట్ లైట్. నేను వాడేవి మినిమం షేడ్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ మేకప్ వేసుకోవాలంటే బ్రష్లే అక్కర్లేదండి, మన చేత్తో కూడా మంచిగా వేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి అది మీకు బాగా తెలుస్తుంది అన్నమాట క్లారిటీగా. నేను ఇప్పుడు మంచిగా లైట్ షేడ్ షిమ్మరీ, నాకు షిమ్మరీ అంటే కొంచెం ఇష్టం, మరీ హెవీ షిమ్మరీ వేసుకోను, లైట్ షిమ్మరీ షేడ్ నేను ఐబ్రోస్కి వేసుకుంటాను అనమాట. ఐ షేడ్స్ వాడుతున్నాను చాలా లైట్గా. ఐ లైనర్ వేసుకోవాలన్నమాట. ఐ లైనర్ వేసుకుంటూ వస్తే వస్తుంది, ఎవరికి చిన్నప్పుడు అన్నీ రావు కాబట్టి ట్రై చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. కొంతమందికి ఫస్ట్ లిక్విడ్స్ది వాడడం రాకపోతే ఇట్లాగా స్కెచ్ టైప్ది వస్తుందని నేను లాస్ట్ టైం కూడా చూపించాను. ఓకే, స్కెచ్ టైప్ ఇవి లాక్మీలో వస్తాయి, రకరకాలు వస్తాయి. ఇది ఎక్కువ స్టే ఉండదు, ఒక 3-4 అవర్స్ ఉండిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఐలైనర్ పెట్టుకొని చూపిస్తాను. ఓకే, నాకు డైరెక్ట్గా దాంట్లో చూస్తే రాదు. చూసారా, ఈ ఐకి డిఫరెన్స్ చూసారా? కొంచెం కళ్ళు అనేవి మంచిగా బ్రైట్గా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇట్లాగా మనం పెట్టుకుంటూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నేనైతే స్కెచ్ టైప్ది వాడుతున్నాను. ఓకే, ఓకేనా, ఈవెన్గా వచ్చాయి. ఓకే, ఈవెన్గా అర్థమవుతుందా? నీట్గానే వచ్చాయి. మరీ లావుగా పెట్టుకోవద్దు, సన్నగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మస్కరా వేసుకుందాం అనమాట. మస్కరా వేసుకుంటే మంచిగా చాలా లెంతీ ఉన్నట్టు ఐ లాషెస్ అట్లా ఉంటుంది. నేను వాడేదైతే హైపర్ కర్ల్ అనమాట, మెబ్లిన్ వాళ్ళది, చాలా బాగుంటుంది. ఇది ఒక్క స్ట్రైప్కి చాలా బాగా థిక్గా ఉన్నట్టు వస్తాయి అన్నమాట. నేను ఇంకా కాజల్ పెట్టుకోవట్లేదు, డైలీ బేసిస్లో నేను కాజల్ పెట్టుకుంటాను. ఇది పెట్టుకుంటే మాత్రం కాజల్ పెట్టుకోను, నాకు కొంచెం వాటరీ ఐస్ లాగా ఉంటుంది, అవి మళ్ళీ స్మజ్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ వాడను. ఓకే, మస్కరా అయిపోయింది కదా. మస్కరా అయిపోయినాక మనం కొంచెం ముక్కుని
కొంచెం ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకోవాలన్నమాట. మరి కొంతమంది బ్రాంజ్ అలాంటివి షేప్స్ వచ్చేలాగా ఇలా వాడతారు. నేను అవేమి చూపించట్లేదు, మనం సింపుల్ మేకప్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. ఇది హైలైటర్ అన్నమాట, కనిపిస్తుందా? ఈ షైనింగ్ లాగా హైలైటర్ సింపుల్ గా చూపిస్తున్నాను. పౌడరీ లుక్ లోనే ఉంటది. ఇది ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా ఇలా అనాలన్నమాట. ఓకే, ఇది కొంచెం స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇది పౌడరీ లుక్ లో ఉండే హైలైటర్ అన్నమాట. అంటే కొంచెం మనం స్మైల్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం లైట్ గా షైనింగ్ లాగా కనిపిస్తుంది. మరీ థిక్గా వేసుకోవద్దు. ఇలా వేసుకుంటే మనం కొంచెం షిమ్మరీగా అలా సెట్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళే ఒక 1 అవర్ ముందు మేకప్ వేసుకుంటే ఫంక్షన్ టయానికి చాలా నీట్గా మన స్కిన్లోకి సెట్ అయిపోతుంది అనమాట మేకప్. ఇవి మేకప్ వేసుకున్నాక డ్రెస్సింగ్ అవన్నీ చేసుకోండి, అప్పటికి కొంచెం సెటిల్ డౌన్ అయిపోతుంది మంచిగా మేకప్. మళ్ళీ శారీ కట్టుకున్నాక అప్పటికప్పుడు వెళ్ళే ముందు హడావిడిగా అలా వేసుకోకూడదు. ఒక మినిమం ఒక పావు గంట అరగంట ముందైనా ప్లాన్డ్గా వేసుకుంటే నీట్గా లుక్ బాగుండిద్ది అనమాట. ఓకే, ఇదంతా అయిపోయింది ఇంకా నా మేకప్. ఇప్పుడు మంచిగా నేను న్యూ లిప్స్టిక్ వేసుకుంటా. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం బ్రైట్ అలాంటివి వేసుకుంటాను. ఇది కొంచెం న్యూడ్ షేడ్, డైలీ బేసిస్ లాగా యూజ్ అయ్యేలాగా వాడుతున్నాను. ఓకే, కొంచెం డ్రై అవ్వాలన్నమాట. తర్వాత లిప్ లైనర్, నేను ఎప్పుడు లిప్స్టిక్ వేసుకున్నాకే లైనర్ వేసుకుంటాను. ఓకే, ఇది లారియల్ ప్యారిస్ లిప్స్టిక్ అన్నమాట. ఇది న్యూడ్ షేడ్, దీనికన్నా 1 షేడ్ మాత్రమే డార్క్ ఉండేది తీసుకున్నాను. ఇది మార్స్ది లిప్ లైనర్, లాస్ట్ టైం కూడా ప్రోడక్ట్స్ దాంట్లో చూపించాను. ఓకే ఓకే, ఒక చిన్న షేప్ అంటూ వస్తుంది అనమాట. లిప్స్ పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా చేస్తుంది, చిన్న లిప్స్ ఉంటే కొంచెం బ్రాడ్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట లిప్ లైనర్. మనం వేసుకున్న లిప్స్టిక్ కూడా పక్కకి కదలకుండా ఉండడానికి కూడా అది బాగా ఉపయోగపడిద్ది. ఓకేనా, ఇప్పుడు మనం స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకున్నాము. ఓకే, చాలు. ఇంకా లిప్స్టిక్ మనం డబల్ షేడ్స్ వేసుకోవచ్చు, డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, అలా అనమాట. ఓకే, నేను హెయిర్ ఇప్పుడు పిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, హెయిర్ స్టైల్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను స్టిక్కర్ పెట్టుకొని నెక్ చిన్న జ్యువెలరీ వేసేసుకున్నాను. ఇది మన సింపుల్ బేసిక్ లుక్ అన్నమాట, మేకప్ లుక్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకసారి మీకు దేని తర్వాత ఏది వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్, తర్వాత ప్రైమర్, కలర్ బార్ ప్రైమర్ వాడతాను నేను. తర్వాత కన్సీలర్, ఎనీ కన్సీలర్ మీకు షేడ్స్కి సెట్ అయ్యేలాగా. తర్వాత ఐబ్రో కిట్, తర్వాత ఐ షాడో, లిప్స్టిక్. ఓకే, ఈ 5 ఉంటే చాలు, మనం ఎవరికైనా మేకప్ ఈజీగా చేసేయచ్చు. చిన్న చిన్న మార్పులు, మనం కొంచెమంది డార్క్ ఐ షేడ్స్ వేసుకుంటారు, అలా కాకుండా నేను షిమ్మరీ లుక్లో కొంచెం లైట్ మేకప్ చూపించాను. ఓకే, మనకి ఎప్పుడు ఐబ్రోస్, ఐస్, లిప్స్ హైలైట్ అయితే సగం మేకప్ మనకి మంచిగా కుదిరినట్టే అన్నమాట. ఇవి చిన్న చిన్న స్టెప్స్ మనం పాటిస్తే చాలా బాగుండిద్ది అనమాట. హెవీగా వేసుకునే వాళ్ళు బ్రైడల్ మేకప్స్ ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనమాట. మనం సింపుల్గా మన చిన్న చిన్న దగ్గర వాళ్ళ ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి, వాటికి మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మంచిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ముందు మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే, మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.